వరుస ఎన్నికల జాబితాలో పిఏసిఎస్లు కూడా చేరనున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే వీటి ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ సమయంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పిఏసిఎస్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 15న ముగుస్తోంది. ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నటువంటి సందిగ్ధం కూడా నెలకొంది. మరో 6 నెలల గడువు పెంచుతారా? ఇక ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు పాలక వర్గాల పదవీకాలం ఆగస్టు 14తో ముగియనుంది. దీంతో డీసీసీబీలకు పదవీ గండం తప్పదంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన పాలక వర్గాలే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మార్పుతో చాలా మంది చైర్మన్లు, డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. మొత్తం 1001 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పిఏసిఎస్ల పాలకవర్గాల పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు సమయం కూడా ఆగస్టు 14తో ముగిసిపోనుంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం గడువు సమయాన్ని పొడిగించకుంటే డీసీసీబీ చైర్మన్ తో పాటు 77 సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిఏసిఎస్ పదవీ కాలాన్ని పొడిగింపు విషయంలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ గా కనిపిస్తుంది. ఈ నెల 14లోపు గడువు సమయం పొడిగింపుపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆగస్టు 15 నుంచి సొసైటీలతో పాటు డీసీసీబీ పాలకవర్గం పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. మొదట 2020 ఫిబ్రవరి 15న పిఏసిఎస్ కు ఎన్నికలు జరిగాయి. దీంతో 2025 ఫిబ్రవరి 15తో 5 ఏళ్ల పదవీకాలం ముగిసిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రావడం, ఆ వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని భావించి మరో 6 నెలల పాటు గడువు సమయాన్ని పొడిగించింది. దీంతో ఈ 14తో ఈ గడువు సమయం కూడా ముగిసిపోనుంది. రెండవసారి పొడిగింపు లేకపోతే చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఊడినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీబీ, పిఏసిఎస్ చైర్మన్లుగా కొనసాగుతున్న వారంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దీంతో రెండవ రెన్యువల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ తో పాటు పలువురు పిఏసిఎస్ చైర్మన్లు తమకున్న పరిచయాలు, పలుకుబడితో పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చైర్మన్లకు ప్రోటోకాల్ ఉండడంతో ఈ పదవులకు ప్రాధాన్యత కనిపిస్తోంది. మరోసారి గడువు సమయాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెస్తున్నారు. హైదరాబాద్లోనే మకాం వేస్తూ వరుసగా ప్రభుత్వ పెద్దలను కలిసి గడువు పొడిగింపుపై మాట్లాడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలతో సంబంధిత శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 1కి 2 సార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఈ విషయమై చర్చించినట్టు సమాచారం. దీంతో పలువురు చైర్మన్లు పదవీకాలం పొడిగింపుపై కొంత ధీమాతోనే కనిపిస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల మద్దతును కూడగడుతూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం పిఏసిఎస్ల పదవీ కాలాన్ని పొడిగించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు సొసైటీలను రద్దు చేస్తే స్థానిక ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గడువు సమయాన్ని పొడిగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఉమ్మడి జిల్లాలో 1000 మందికి పైగా డైరెక్టర్లు పదవికి దూరం కానున్నారు. ఇలా
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది డైరెక్టర్లు పదవులను కోల్పోతారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయిలో సొసైటీ చైర్మన్లు, పలువురు డైరెక్టర్ల పలుకుబడి ఉండడంతో స్థానిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.